గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆహా, ఏంటి ఎక్కడ ఈ తీగలు అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలు నాకైతే ఈ గడ్డలు ఫేమస్. చక్క చెట్టుకున్నాయి మొత్తం కోసేసి పక్కన పెట్టుకొని గిన్నెలేసి ఉడకబెడతానండి. చూడండి ఒకసారి ఎంత సూపర్ అంటే సూపర్ అండి. చాలా విటమిన్స్ ఉంటాయి. మంచిగా కడిగేసి నిప్పంటు పెట్టి పెడుతున్నా, గ్యాస్ మీద కాదు. అమ్మోళ్ళు కూడా పొయ్యి అంటు పెడతలేరట, చాలా రోజులైంది. చక్కగా కిరోసిన్ పోసి అగ్గిపెట్టె గీకేసి చక్కగా ఈ గంజుకి ఇట్లా మషి అంటకుండా విభూది రాసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే బాగా మషి అవుతుంది కాబట్టి. గుర్తుందా ఫ్రెండ్స్, చిన్నప్పుడు దీపం అండి, దీపానికి అగ్గిపెట్టె గీకేసి పెట్టేసి పొయ్యి నిర్రావులు చేసుకోవాలి. చాలా రోజులైంది కదా, చాలా టాస్క్ అయిపోయిందండి. ఫుల్ చెమటలు గారిపోయినాయి. గ్యాస్ అంటించడం అంత ఈజీ కాదండి. పొయ్యి అంటించడం అసలే కట్టెలు లేవు, తడిసిపోయినాయి. అట్లయితే అంటించా. చక్కగా గడ్డల పొయ్యి మీద పెట్టుకున్నా. ఉడికినాక ఇంకా తినేయాలి. ఉడికినాయి ఫ్రెండ్స్, ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఇది ఉడికినాయి అని చూడడానికి ఇట్లా చీపురులో పెట్టి ఇట్లా ఒత్తేదండి. ఇట్లా ఒత్తితే ఇట్లా దిగబడిందంటే ఉడికినట్టు. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. తిన్నారా ఎప్పుడైనా ఇలా? చక్కగా కోడిగుడ్డు పొడి ఉన్నట్టు ఉంటుందండి. నేను మా అమ్మ అయితే తినేసాం. సూపర్ అంటే సూపర్ అండి.